బండి సంజయ్ గారు మన యూనియన్ మినిస్టర్. అయితే ఈయన అబ్బాయి పేరు భగీరథ్. రీసెంట్గా ఒక 17 సంవత్సరాల అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పాస్కో కేసు ఫైల్ చేయడం జరిగింది వాళ్ళ పేరెంట్స్తో. ఏంటంటే గెస్ట్ హౌస్ దగ్గర ఒకసారి, నెక్స్ట్ ఇంకొక ప్లేస్ దగ్గర ఒకసారి ఈ అబ్బాయి 2 సార్లు నన్ను హెరాస్ చేయడానికి ట్రై చేశాడు అనేది రిపోర్ట్స్ చెప్తున్నాయి. అయితే దీంట్లో 2 పర్స్పెక్టివ్స్ ఉంటాయి, 2 వర్గాలు ఉంటాయి. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాంట్లో ఆటోమేటికల్గా ఒక పొలిటీషియన్ ఇన్వాల్వ్ అయ్యాడు అన్నట్టు న్యూస్ బయటకు వస్తుంది, బాగా వైరల్ అవుతుంది. సో దీంట్లో స్టాండ్ తీసుకునే వాళ్ళు 2 టైప్స్ ఉంటారు. ఒకటి అమ్మాయి సైడ్ తీసుకునేవాళ్ళు, లేదా ఈ పొలిటీషియన్ సైడ్ తీసుకునేవాళ్ళు. దీంట్లో మనం ఏ స్టాండ్ తీసుకోకుండా ఒకటే, తప్పు ఎవరు చేసినా తప్పే. ఇది బండి సంజయ్ గారి కొడుకు నిజంగా చేస్తే వెంటనే శిక్ష పడాల్సిందే, పడి తీరాల్సిందే. మళ్ళీ చెప్తున్నా, పడి తీరాల్సిందే. లాస్ట్ టైం ఆల్రెడీ నేను యూపీలో ఉన్నావ్ రేప్ కేసు జరిగింది. 14 ఏళ్ళ అమ్మాయిని ఒక ఎక్స్ఎమ్మెల్యే చేశాడు. నా కొడుక్కి బెయిల్ ఎందుకు ఇచ్చారని కోర్టుని అడిగా. 16 సంవత్సరాల పాప ఏ నా కొడుకు దగ్గరికైనా వెళ్ళి అయ్యా జాబ్ ఇవ్వండి అని చెప్తే ఒక ఎమ్మెల్యే పొజిషన్లో ఉన్న నా కొడుకు ఏం చేయాలి? కుల్దీప్ సింగ్ ఉత్తరప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే. ఆ పాప జాబ్ కోసం అని వెళ్తే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి రేప్ చేసి పడేశాడు. ఆ అమ్మాయి 2 నెలలు స్టేషన్ చుట్టూ తిరిగి అలసిపోయి చివరికి ఆ స్టేట్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారికి లెటర్ రాసింది. కేసు ఫైల్ చేశారు. ఎవరి మీద? వాడమే కాదు, ఆ అమ్మాయి వాళ్ళ నాన్న మీద. చేసి 4-5 రోజులు తిరగకుండానే అతను చంపేశారు కస్టడీలోనే. తర్వాత వాళ్ళ ఆంట్ ఎవరైతే ఉంటారో ఆవిడని కూడా యాక్సిడెంట్లో చంపించేశారు. ఈ అమ్మాయి కోర్టుకి వెళ్దాం అనుకుంటే, కోర్టుకి వెళ్ళి పోరాడదాం, న్యాయం దొరుకుతుంది అనుకుంటే ఆ అమ్మాయిని వాళ్ళ లాయర్ను కూడా చంపించేద్దాం అని చూశారు. చివరికి కోర్టుకి వెళ్ళింది సుప్రీంకోర్టు, ఢిల్లీకి మూవ్ చేసింది ఈ కేసుని. అక్కడ జడ్జిలు ఏం చేశారు? లైఫ్ ఇంప్రిజన్మెంట్ వచ్చింది. తర్వాత ఏం జరిగింది? అక్కడ జడ్జిలు బెయిల్ ఇచ్చి పడేశారు. ఇది ఈరోజు ఇండియాలో ఉన్న డెమోక్రసీ, బొక్కలో డెమోక్రసీ. ఒక ఆడపిల్లని ఈయన లుతుకులందరూ కూడా ఓపెన్ గా రేప్ చేయగలుగుతున్నారు అంటే వాళ్ళకి ధైర్యం ఎక్కడిది? జై శ్రీరామ్ అంటే ఓట్లు పడిపోతాయి కదా, హిందూ పాలిటిక్స్ చేయొచ్చు కదా అంటారు. మా బీజేపీని అనేస్తున్నాం. అక్కడ చచ్చిపోయిన అమ్మాయి గురించి ఎవరికి పట్టింపు లేదు, పోతే పోయింది. మా ఇంట్లో చెల్లిపోయినా పర్లేదు, మా ఇంట్లో తల్లిపోయినా పర్లేదు, నా పార్టీ నాకు ముఖ్యం, నా నాయకులు నాకు ముఖ్యం. బొక్క భూషణ. అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా, ఏ పార్టీ అయితే ఏంటి, పేదవాడికి నార్మల్ గా ఉన్నవాడికి న్యాయం చేసే న్యాయ వ్యవస్థ ఒక్కటే మిగిలింది అనుకునే లోపు అది కూడా ఇట్లానే చేస్తుంది అనేస్తారు హిందూ. వెంటనే సుప్రీంకోర్టుకి ఆ కేసు వెళ్ళిన వెంటనే ఈ ఇష్యూ మీద ఎంతో మంది కంటెంట్ క్రియేటర్స్ మాట్లాడిన వెంటనే సుప్రీంకోర్టు వెంటనే తీర్పిచ్చింది, బెయిల్ క్యాన్సిల్ చేయండి మీరు అని చెప్పి. న్యాయ వ్యవస్థ చేసింది నాకు చాలా నచ్చింది. ఈ రోజుకి కూడా అదే న్యాయ వ్యవస్థ మీద నాకు ఎంతో నమ్మకం ఉంది. అండ్ టు బీ ఆనెస్ట్, నేను లా స్టూడెంట్ని. సో ఐ లవ్ ద జ్యుడిషియరీ సిస్టమ్, ఐ రెస్పెక్ట్ టువర్డ్స్ ఇట్. ఓకే, ఇంకా చాలా కేసెస్ ఉన్నాయి ఎక్కడైతే న్యాయం జరగలేదో అనిపించింది నాకు అది. సో అయితే ఈ టాపిక్లోకి వచ్చేద్దాం. ఈ టాపిక్లో ఇటు సైడ్ ఫస్ట్ యాంగిల్ చూసుకుంటే, అమ్మాయి సైడ్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, కంప్లైంట్ ఇవ్వడానికి చూసాం, కానీ కంప్లైంట్ వెంటనే తీసుకోలేదు. కంప్లైంట్ ఎందుకని వెంటనే తీసుకోలేదు? కంప్లైంట్ తీసుకోకుండా డిలే చేశారు. ఆ డిలే చేసిన ప్రాసెస్ టైంలో బండి సంజయ్ వాళ్ళు, అటు సైడు సంబంధించిన వాళ్ళు ముందే కంప్లైంట్ ఇచ్చేశారు. అదొక లివరేజ్ దొరికింది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఈరోజు జనం ఇక్కడ ఎలా పడితే అలా కొట్టుకుంటున్నారు. వాడు చేశాడు, మీకు తెలియదు, ఈ అమ్మాయి ఎక్స్టార్షన్ చేసింది. మీరెవరండి జడ్జ్ చేయడానికి? మీరెవరు ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి? ఓకే, మీకున్న ఒక ఐడియాలజీని లేదా మీకున్న ఒక ఐడియాని ముందుకు పెడుతున్నారు, ఓకే. కానీ విక్టిమ్ బ్లేమింగ్ చేసేస్తారు, క్యారెక్టర్ అసాసినేషన్ ఎలా చేసేస్తారు? అది పక్కన పెడితే ఈరోజు మీరు అడగాల్సిన డౌట్ ఏంటంటే, పబ్లిక్గా ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు మీరు కంప్లైంట్ బేగా తీసుకోలేదని ఆరోపించారు. ఆ ఆరోపణకి మీ పోలీస్ వ్యవస్థ, మీ పోలీస్ స్టేషన్ ఫుటేజ్ ఉంటుందిగా, పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఉంటాయిగా, అవి తీసుకొచ్చి బయట పెట్టి, ఇలా ఈ అమ్మాయి వాళ్ళు టైంకి రాలేదండి, మేము వచ్చినండి, ఇదిగోండి పోలీస్ కంప్లైంట్ ఇక్కడ రాసాము అని చూపించగలిగారా? చూపించారా? బయటకు వచ్చి మాట్లాడారా? ఇది మీరు అడగాల్సిన క్వశ్చన్ యాజ్ అ సిటిజన్. కానీ మీరు అది అడగరు. ఈ పార్టీ నాకు నచ్చలేదు కాబట్టి, ఈ పార్టీ నాయకుడు కొడుకున్నాడు కాబట్టి నేను ఏది పడితే అది వాగేస్తా, లేదా ఈ పార్టీ నాకు నచ్చింది కాబట్టి ఆ అమ్మాయిని ఇదనేస్తా అదనేస్తా, అమ్మాయి ఎక్స్టార్షన్ అంటే ఇదంట, విక్టిమ్ బ్లేమింగ్ చేసేస్తా. అమ్మ రేప్ జరిగిందా? ఏ బట్టలు వేసుకున్నావు? అమ్మ నీ మీద ఇలా చేశాడా? నువ్వు ఎక్స్టార్షన్ చేస్తున్నావేమో. ఏందండి? దిస్ ఇస్ కంప్లీట్లీ లాజిక్లెస్, బ్రెయిన్లెస్, సెన్స్లెస్. ఒకసారి ఆలోచించండి. ఫస్ట్ డౌట్ మీకు అది రావాలి. సెకండ్ వచ్చేసి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక అతను వచ్చి బయటకు ఓపెన్గా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు చూడండి. ఇలాంటి పరిస్థితి మరి ఉన్న ఈ బాలుడు కాదు, ఈ యువకుడు జరిగింది ఏందా అంటే, ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఈ చిన్న అమ్మాయి పరిచయం అయింది. వీళ్ళు అనుకుంటున్నట్టుగా, వీళ్ళ మీద నిందేస్తున్నట్టుగా
50,000 రూపాయలు ఎక్స్టార్షన్ చేసి బతికే కుటుంబం వీళ్ళది కాదు. వీళ్ళు నిన్న వీళ్ళమ్మ, ఈ అమ్మాయి వాళ్ళమ్మ నిన్న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు ఫార్చునర్ కారులో వచ్చింది. వీళ్ళ తండ్రికి కూడా ఒక బెంచ్ కారు ఉన్నది. వీళ్ళ అందరూ కూడా, ఈ అమ్మాయి కుటుంబం కూడా పేద కుటుంబం కాదు, బాగా డబ్బున్న కుటుంబం నుంచి వచ్చింది. తల్లికో కారు ఉంది, తండ్రికో కారు ఉంది. వీళ్ళ అమ్మ నిన్న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు ఫార్చునర్ కారులో వచ్చింది. ఫార్చునర్ కారులో వచ్చిన తల్లి తన బిడ్డకు న్యాయం కావాలని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు వస్తే పోలీసు వాళ్ళు వెంటనే కేసు రిజిస్టర్ చేయలేదు. తెలంగాణ ప్రజలారా గమనించండి, కేసీఆర్ గారి టైంలో ఈ విధంగా లేదు. ఆ అమ్మాయి దగ్గర కంప్లీట్గా డబ్బులు ఉన్న అమ్మాయే, మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయే. వాళ్ళ మమ్మీ డాడీ వచ్చేటప్పుడు ఫార్చునర్లో, ఆడి కార్ దేంట్లోనే వచ్చారంట. మరి అంత మంచి కారులో తిరిగే వాళ్ళకి 5 లక్షల 5 కోట్ల కోసం ఇంత దిగజారాల్సిన పని ఏంది అని వాళ్ళు ఒక లాజికల్ పాయింట్ అనేది రేస్ చేశారు. ఇది లాజికే కదా, ఎందుకంటే నిజంగా డబ్బు ఉంది కదండి. ఇప్పుడు అస్సలు మేము బాగా అడుక్కు తినేస్తున్నాం, దీనమైన స్థితిలో ఉన్నామంటే ఏదో ఇలాంటి చిల్లర పని చేశారంటే అనుకోవచ్చు. మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే, అంటే ఆ దీనమైన స్థితిలో ఉంటే ఇది చేస్తారని నేను అనట్లే, మీరు మళ్ళీ వేరేగా తీసుకోకండి. నేనేమంటున్నానంటే పరిస్థితులు బాగాలేదు అన్న వాళ్ళని కొంతమంది వెపనైజ్ చేసి ఈ విధంగా చేస్తారు. మీరు ఎన్నో ఎక్స్టార్షన్ కేసెస్లో ఇదే జరుగుతుంది. పరిస్థితి బాగాలేని ఆడవాళ్ళని తీసుకొచ్చి ఎక్స్టార్షన్లో దింపుతారు. చాలా కేసెస్ ఎలాంటివి ఉన్నాయి ఇండియాలో పెండింగ్ అయ్యి. సో అది నేను చెప్తున్నా, అయ్యారు కాబట్టి ఇలా చేస్తారు అనట్లే, అయిన వాళ్ళని వెపనైజ్ చేసే నా కొడుకులు ఉంటారని చెప్తున్నా. అదవుతుందా? యాజ్ బండి సంజయ్ గారు అండ్ హిజ్ పార్టీ సేయింగ్, కాంగ్రెస్ పార్టీ కానీ అపోజిషన్ వాళ్ళు కానీ ఇలా చేస్తున్నారు, వేరే అపోజిషన్ అంటున్నారు, వేరే పార్టీ వాళ్ళు చేస్తున్నారు, మా రైవల్స్ చేస్తున్నారు, చేసేవాళ్ళ గురించి చెప్తున్నా. కానీ ఇక్కడ మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, వీళ్ళిద్దరికీ కామన్ ఫ్రెండ్స్ నుంచి కలుసుకున్నారు, వీళ్ళిద్దరూ ఒకప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు అని చెప్తున్నారు. సో ఇంకా అంత ఓపెన్గా చెప్తున్న తర్వాత ఈ అమ్మాయి ఎక్స్టార్షన్ చేసింది ఏ విధంగా ఎలిగేషన్ చేస్తారు? అయితే అస్సలు ఎక్స్టార్షన్ చేయలేదు, అమ్మాయి మంచిది, అందరూ శుద్ధపోసులు అని నేను చెప్పా. అదవుతుంది, అందరూ శుద్ధపోసులు అని నేను చెప్పా. నేనేమండి నువ్వెవడివి సర్టిఫికెట్ ఇవ్వడానికి? ఇంకా పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, కోర్టుకి కేసు వెళ్తుంది, కోర్టు ట్రయల్ జరిగిన తర్వాత అక్కడ ప్రూవ్ అవుతుంది ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత. అయితే ఒక భయం ఎప్పుడూ ఉంటుంది, వీళ్ళు సామాన్యులు కదా, ఎంత డబ్బున్నా సామాన్యులే. పవర్లో ఉన్న వాళ్ళు పవర్ని మిస్యూజ్ చేసి కేసుని ఏమన్నా పక్కదారి పట్టిస్తారా అని మీకు నాకు డౌట్ ఉంటుంది. అలా జరిగిందంటే మనం ఏం చేయలేం. కానీ జరిగిందా లేదనేది న్యాయ వ్యవస్థ ఇది వస్తుంది. కానీ జరిగితే మాత్రం శిక్ష మాత్రం పడి తీరాల్సిందే. మళ్ళీ చెప్తున్నా, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. రీసెంట్గా ఉత్తరప్రదేశ్లో కూడా ఒక బీజేపీకి సంబంధించిన కౌన్సిలర్ ఇలాగే చాలామంది ఆడవాళ్ళని వాడి పదవి అడ్డు పెట్టుకొని హెరాస్ చేశాడంట. ఇది వెలుగులోకి వచ్చిన తర్వాత అక్కడ ఉత్తరప్రదేశ్లో ఉన్న యోగి ఆదిత్యనాథ్ బీజేపీ గవర్నమెంటే ₹1,00,000 బౌంటీ ఇచ్చింది, పోలీసుల చేత ఇప్పించింది. ఏంటంటే ఎవరైనా సరే ఈయన్ని పట్టించాడంటే మాకు మేము ₹1,00,000 ఇస్తామని. ముందు 50,000 50,000 అలా ₹1,00,000 పెరిగింది. లాస్ట్కి పట్టుకున్నారు, కాల్లో బుల్లెట్ దింపారు. అడిగి బుల్లెట్ దింపి ఇక్కడ వీడియో పెడుతున్నాను చూడండి, మోసుకొని తీసుకెళ్తున్నారు. ఈరోజు గవర్నమెంట్లు ఎలా ఉండాలి? ఏదైనా ఒక ఆడపిల్లకి సంబంధించి అగౌరవమైన పరిస్థితి ఏదైనా జరిగితే, ఆడబిడ్డలకు ఏదైనా జరిగితే అది నీ పార్టీ వాడైనా సరే ఎవడైనా సరే తాట తీసే విధంగా ఉండాలి. అక్కడ నాకు నచ్చింది. నెక్స్ట్ రీసెంట్గా ఎన్డీఏ మన కూటమి ప్రభుత్వానికి సంబంధించి టీడీపీకి సంబంధించి ఒక కార్యకర్త కూడా ఎవరో ఒక కొంచెం సన్నగా ఉంటాడు, అతను కూడా భారతి గారిని, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ లైఫ్ గురించి, భారతి గారి గురించి ఏదో మాట్లాడాడు. వెంటనే వాడిని కూడా అరెస్ట్ చేయించింది టీడీపీ ప్రభుత్వం. సో దాట్స్ ద థింగ్ యూ నీడ్ టు డూ. నీ పార్టీ వాడు కదా అని సపోర్ట్ చేయకూడదు. అయితే ఇక్కడ 2 వర్గాలు ఏం చెప్తున్నాయంటే, మేము చేయలేదు, ఎక్స్టార్షన్ జరుగుతుంది, లేదా వేరే వాళ్ళు పగబెట్టారని వాళ్ళు చెప్తున్నారు. ఇటు సైడ్ వాళ్ళు ఏమో జరిగింది, వాళ్ళు కప్పుపుచ్చుకుంటున్నారని వాళ్ళు చెప్తున్నారు. ఇంకొక సైడ్ ఈ భగీరథ్కి సంబంధించిన కొన్ని వీడియోస్ అయితే వైరల్ అవుతున్నాయి అన్నమాట. ఏవైతే 2-3 వీడియోస్ వైరల్ అవుతున్నాయి ఏంటంటే, కాలేజ్లో ఎవరో అబ్బాయిని కొడుతూ, మీరు కూడా ఇన్స్టాగ్రామ్లో చూసే ఉంటారు, లేదంటే నేను ఇక్కడ ప్లే చేస్తున్నాను చూడండి, అవి ప్లే చేసి ఈ అబ్బాయి ఈ విధంగా 2 కేసులు ఉన్నాయి ఆల్రెడీ, ఆ టైంలో కాలేజ్ నుంచి ఎక్స్పెల్ చేశారు అని చెప్తున్నారు. అయితే ఇటు సైడ్ బీజేపీ సైడ్ వాళ్ళు, వేరే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఒక అమ్మాయిని హెరాస్ చేయడం వల్ల ఈ అబ్బాయి వెళ్ళంట అబ్బాయిని కొట్టాడంట కాలేజ్లో.
అని వేరే వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ కొట్టాడా కొట్టలేదా అనేది మనకి వీడియోలో కనిపిస్తుంది. ఏం జరిగినా న్యాయపరంగా లీగల్ బేసిస్లో చూసుకుంటే ఆ అబ్బాయి ఏం చేసినా యాజ్ ఏ రెస్పెక్టెడ్ యూనియన్ మినిస్టర్ సన్ నువ్వు ముందు లీగల్ ప్రాసెస్ని ముందుకు పుష్ చేసేలా ఉండాలి, కానీ నువ్వు వెళ్ళి వేరే వాళ్ళని కొట్టడం ఏంటి? అంతే కదా. ఇప్పుడు కామన్ సిటిజన్స్గా మనమే ఎన్నో రూల్స్ పాటించాలి. అలాంటప్పుడు ఒక పెద్ద పొజిషన్లో ఉన్న కొడుకుగా నువ్వెంకెన్ని రూల్స్ పాటించాలి నీ వయసుకి? దట్స్ ద వ్యాలిడ్ థింగ్ విచ్ వీ నీడ్ టు ఆస్క్. అలా అని ఆ అబ్బాయి 2 వీడియోల్లో కొట్టడం కనిపించింది కాబట్టి అలా కొట్టాడు కాబట్టి ఇది కూడా చేసి ఉంటాడు అని మనం కంక్లూజన్కి రాలేం. సో ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష అయితే పడాలి. నిజంగా వీళ్ళు అన్నట్టు ఈ అమ్మాయి అబద్ధం చెప్పింది, ఇది ఫేక్ కేసు అంటే ఆ అబ్బాయి కెరియర్ పాడైపోద్ది, ఆ అబ్బాయి లైఫ్ పాడవుద్ది. ఇదే ఈ అమ్మాయి విక్టిమ్ అయితే వాళ్ళ పొలిటికల్ పవర్ నుంచి ఈ అమ్మాయికి ప్రెషర్ ఉండదంటారా? ఈ అమ్మాయి జీవితం నాశనం అవ్వదంటారా? సో 2 సైడ్లు చూసుకుంటే ఏది జరిగినా తప్పే. సో బేస్డ్ ఆన్ ఇన్ ద లా పర్ వ్యూ ఏది జరిగినా తప్పే. చూద్దాం ఏమవుద్ది అనేది. నెక్స్ట్ ఇన్ కేస్ ప్రూవ్ అయ్యింది, అప్పటికి ఏదన్నా పక్కదారి జరిగింది, ఇంకా ఎక్సెట్రా ఏదన్నా అన్యాయం జరుగుతుంది అంటే మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. తప్పు ఎవరు చేసినా తప్పే. అండర్ ద లా పర్ వ్యూ ఎవడైనా ఒక్కటే. అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఎవడైనా సరే. నేను ఎన్నోసార్లు నా ఇన్స్టాగ్రామ్ వీడియోలో చెప్పా, ఇక్కడ కూడా చెప్తున్నా. బండి సంజయ్ గారు అబ్బాయి తప్పు జరిగింది అని చెప్పి ప్రూవ్ అయిందంటే కన్ఫర్మ్ కేసు బుక్ చేయాలి. కన్ఫర్మ్ కేసు బుక్ అయింది ఆల్రెడీ, కన్ఫర్మ్ దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, శిక్ష పడాలి. ఆ అమ్మాయి నిజంగా ఎక్స్టార్షన్ చేసిందంటే దానికి కూడా లీగల్ పర్స్పెక్టివ్లోనే పనిష్మెంట్ ఇవ్వాలి. ఇది నా యొక్క కంక్లూషన్. మీకు అర్థమైంది అనుకుంటా కంప్లీట్ స్టోరీ. అర్థమైంది అనుకుంటే ఇంకా మరిన్ని వీడియోస్ న్యూట్రల్గా కావాలి అనుకుంటే ఒకటి చెప్పేస్తా. ఏ పార్టీ అయినా సరే జరిగింది ఇది అంటే జరిగింది ఇది అనే చెప్తాను. నాకు ఎలాంటి తాత్పర్యాలు లేదా భేదాలు అనేవి లేవు నాకు. ఎందుకంటే నాకు అనవసరం. నేను మాట్లాడాలనుకుంది నేను మాట్లాడతాను. నాకు రాజ్యాంగం ఇచ్చింది ఆ హక్కుని. అది బీజేపీ కాంగ్రెస్ ఐ డోంట్ గివ్ ఎ షిట్. సో జరిగింది అని చెప్తా. సో మీకు ఈ వీడియో నచ్చింది అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్ఫర్మేటివ్ అనిపించింది అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ 2000 ఫాలోవర్స్, 2000 సబ్స్క్రైబర్స్. అండ్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే నా ఛానల్ మానిటైజేషన్ అయ్యిందయ్యా. మీ సపోర్ట్ వల్ల అయ్యింది, టు బి ఆనెస్ట్. సో మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల వెంటనే మానిటైజేషన్ అయ్యింది. ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ పీపుల్. ఇలాగే ఇంకా న్యూట్రల్ అనాలైసిస్లు చాలా వస్తాయి, ఏ పార్టీ అయినా సరే. నెక్స్ట్ మణిపూర్మే వీడియో చేస్తా బీజేపీని మార్క్ చేస్తూ. అది కూడా మీరు చూడాలి. అది కంప్లీట్ డాక్యుమెంటరీ వస్తుంది. అది హిస్టారికల్ రెఫరెన్సెస్ నుంచి ఒకప్పుడు వాళ్ళ ట్రైబ్స్ ఎలా ఉండేది, ఈరోజు ఎలా ఉంది. నెక్స్ట్ ఆ వీడియో కావాలంటే మణిపూర్ అని కామెంట్ చేయండి. సో జై హింద్, జై భారత్, సత్యమేవ జయతే.